మునుపు బందిపోట్లు ఊర్ల మీద పడి దోసుకునేది. తుపాకులతోటి బెదిరించి ఇంట్లో బంగారం పైక మొత్తం ముడుచుకపోయేది. ఇక ఇప్పుడు తాళాలేసిన ఇండ్లు ఊడ్చుడు, బ్యాంకులు దుకాణాలకు సూటు పెట్టు నడుస్తుంది. ఈ దొంగలు అప్పుడో ఇప్పుడో దొరుకుతారు. పోయిన సొమ్ము మళ్ళా పట్టుకురావచ్చు. కానీ కనబడని దొంగలతోటి అసలు కష్టం. ఏడుంటారో తెలియదు. ఒక్క ఫోన్ కాల్ తోటి అకౌంట్ మొత్తం మూసేస్తారు. సూటు పెట్టిండ్రంటే పర్తలు వడాల్సిందే. అట్లుంటది మళ్ళా. పాపం యాదాద్రి జిల్లా రాజపేట తహసీల్దార్ సార్ను ఆగం పెట్టించిండ్రు సైబర్ బడవేగాళ్ళు. నువ్వు మస్తు పైకం కమాయిస్తున్నావు, ఏడేడ అవినీతి చేసినవో నాకెరికే, మాకేమన్నా ఇస్తే ఇడ్సబెడతాం, లేకుంటే అరెస్టు పక్కా అని ఏసీబీ ఆఫీసర్ల లెక్క ఫోన్ చేసి దమ్కి ఇచ్చిండ్రు. దెబ్బకు దామోదర్ సార్ దడుచుకొని 3,30,000 వాళ్ళ అకౌంట్ కు పంపిండు, నన్ను అరెస్టు చేయకుర్రని. ఆటెనక తెలిసింది సార్కు ఫోన్ చేసినోళ్ళు ఏసీబోలు కాదు, సైబర్ దొంగలని. హీగేముంది, ఊరికి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ నడుస్తుందిగా. తహసీల్దార్ లెవెల్ నుండి అంత అల్కగా ఎట్లా నమ్మిండో. కానీ అరెస్ట్ చేస్తామని బెదిరియంగానే 3,30,000 పంపిండంటే సారు పనితనంగిన మంచిగానే ఉండేటట్టుంది. మరి ఉత్తమ ఆఫీసర్ల కథలు చిన్నగున్నాయా? గద్వాల జిల్లాల ఓ వెంచరోళ్ళు రూల్స్ తప్పిండ్రని నోటీసులు పంపి పర్మిషన్ ఇస్తానికి 3 లక్షల లంచం అడిగి ఏసీబీకి దొరికిండ్రు వీళ్ళిద్దరు. 2 లక్షలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. 1.5 lakhs డిపిఓ గారికని, 50,000 రూపాయలు పంచాయత్ సెక్రటరీని. హైదరాబాద్ గచ్చిబౌలి కరెంట్ ఆఫీస్ లా 70,000 నోట్ల కట్టలు తీసుకొని ఈ సారు బుక్ అయిండు. ఈ నడమ ఏసీబీకి శీతం ఫోన్లు. ఏ ఆఫీస్ కు ఏ పని మీద పోయినా మాకేంది అనుడేనాయే. 2000 కాంచి షురు చేస్తే లక్షల నడుస్తుంది దందా. గంతన అంటే ఇంకింత పెంచుతారు. ఇచ్చేటోళ్ళు ఇస్తుండ్రు, నచ్చనోళ్ళు గిట్లా పట్టిస్తుండ్రు. కెమికల్ బాటల్లా ఏళ్ళు ముంచితే చాలు పక్క గులాబీ రంగులకు మారుడే. ఎంబట ఇంటికి పోయి ఎనుకులాడితే కిరల కమానం బంగారం, కోట్ల రూపాయల భూమి జాగలు బయటపడబట్టే. ఉత్తమ ఆఫీసర్ల బిజినెస్ మీద సైబర్ గ్యాంగ్ నజర్ పడ్డట్టుంది. లంచాలతోటి మస్తు సంపాదించినవు, అరెస్టు కావద్దంటే మాకు లంచం ఇయ్యాలని గిట్లా గుంజుతున్నట్టున్నారు పో.